అత్యంత పోషక విలువలు ఉన్న ఫుడ్ ఏది అంటే స్ప్రౌట్స్, మొలకలు. ఈ వీడియోలో మనం స్ప్రౌట్స్ ని గ్లాస్ జార్ లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను పెసర్లు, బొబ్బర్లు 2 తీసుకున్నాను. అండ్ వీటిని ఒక గ్లాస్ సీసాలో ఎలా తయారు చేస్తానో నేను చూపిస్తాను. ఫస్ట్ పెసర్లు కానీ బొబ్బర్లు కానీ శుభ్రంగా వాటిలో రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా మంచిగా ఏరాలన్నమాట. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి 8 నుంచి 12 గంటలు నానబెట్టాలి. అప్పుడైతేనే మంచిగా నానతాయి. అలా నానిన తర్వాత నీళ్ళని వంపేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ అనేవి పూర్తిగా వంపేయాలి. అండ్ నేను స్ప్రౌట్స్ చేయడానికి యూజ్ చేస్తున్న జార్స్ వచ్చేసి మెసన్ జార్స్. ఇవి లేకుంటే మీరు నార్మల్ రెగ్యులర్ జార్ ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పల్చటి కాటన్ క్లాత్ లో కూడా కట్టొచ్చు అనమాట. నానబెట్టి శుభ్రంగా కడిగిన పెసర్లు ఉన్నాయి కదా, వాటిని పూర్తిగా నీళ్ళన్ని వంపేసిన తర్వాత గ్లాస్ సీసాలో వేసుకొని ఆ తర్వాత దానిపైన ఒక టిష్యూ పేపర్ లేదా పల్చటి క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే టిష్యూ పేపర్ని పెట్టాను. దానికి ఒక పిన్ తోటి హోల్స్ చేస్తున్నాను అనమాట. సో గాలి అటు ఇటు వెళ్ళడానికి అనమాట. నెక్స్ట్ బొబ్బర్లను కూడా సేమ్ అలానే అండ్ మనకి కంప్లీట్గా స్ప్రౌట్స్ రావడానికి 24 అవర్స్ అంటే ఒక 24 గంటలు పడుతుంది. ఈ లోపల మధ్యలో ఏంటంటే 8 గంటలకు ఒకసారి మనం స్ప్రౌట్స్ మళ్ళీ జార్ ఓపెన్ చేసి వాటర్ తోటి శుభ్రంగా కడగాలి. మళ్ళీ అగైన్ సీసాలో పోసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి 24 అవర్స్లో మంచిగా పెద్దగా వస్తాయి స్ప్రౌట్స్. అందరికీ తెలుసు స్ప్రౌట్స్ చాలా మంచివి అని, కానీ అవి ఎంతమంది తింటున్నాము? అన్నీ తింటాము, కానీ స్ప్రౌట్స్ తప్ప. సో తినాల్సినవి తినము. స్ప్రౌట్స్ రోజు మనం బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా పనిచేస్తాయి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్, ఒక ఫ్రూట్, 2 డేట్స్ తింటే చాలు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాము రోజంతా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అనే బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.